హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం పార్ట్ 17. ఒకసారి దిగి మరలా ఇల్లంతా చూస్తుంది. బ్యాగ్లో నుండి పేపర్ తీసుకొని అడ్రస్ చెక్ చేసుకుంటుంది. ఏ ఇల్లు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరలా అడ్రస్ పేపర్ లోపల పెట్టుకుని ఆటోలో కూర్చుంటుంది. రాము ఆశ్చర్యపోతూ, అదేంటక్క దిగవా అంటూ అడుగుతాడు. లేదురా, నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర దింపవా? రాము క్షణం పాటు ఆలోచించి సరే అంటూ ఆటోను ముందుకు నడిపిస్తాడు. ఆ క్లాస్ ఏరియా దాటగానే కొద్ది దూరం వెళ్ళగానే ఒక స్లమ్ ఏరియా వస్తుంది. ఇదే అక్క మేముండే ఏరియా అంటూ చూపిస్తాడు రాము. అవునా అంటూ ఆ ఏరియాని గమనిస్తుంది. ఆ ఏరియా కూడా దాటి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది ఆటో. కొద్దిసేపటి తర్వాత ఆటో రైల్వే స్టేషన్ దగ్గర ఆగుతుంది. ఆటో దిగి రాముకు డబ్బులిస్తుంది. అక్క ఏమన్నా అవసరమైతే కాల్ చెయ్యి అంటూ వెళ్ళిపోతాడు రాము. ఒకసారి రైల్వే స్టేషన్ వైపు చూసి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అనుకుంటుంది. మెల్లగా అటువైపు నడుస్తుంది. లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తుంది. ఒక మూలగా టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అటువైపు వెళ్తుంది. ఆ జనాన్ని చూస్తూ కొద్దిగా భయంగా అనిపించినా ఎలానో తేరుకుంటుంది. లైన్లో నిలబడి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుంటుంది. తర్వాత తన బ్యాగ్తో స్టేషన్ లోపలికి నడుస్తుంది. వెయిటింగ్ హాల్ ఎక్కడో తెలియక అంతా చూస్తుంది. కనపడక నీరసం వస్తుంది ఆమెకి. కొద్ది దూరం వెళ్ళగానే జనరల్ వెయిటింగ్ హాల్ కనపడగానే ప్రాణం లేచి వస్తుంది ప్రమదకి. లోపలికి వెళ్తుంది. ఎంతో నీట్గా ఉన్న వెయిటింగ్ హాల్ చూసి ఆశ్చర్యపోతుంది. ఎంతైనా సిటీ సిటీనే అనుకుంటుంది. బ్యాగ్లో నుండి తను ఫ్రెష్ అవ్వడానికి అవసరమైనవి అన్నీ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది. చక్కగా ఫ్రెష్ అయ్యి తను కొనుక్కున్న డ్రెస్సులో నుండి ఒక కొత్త డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది. ఫ్రెష్ అయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెకి. ఇప్పుడు ఆకలి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా కొనుక్కొని తినాలి. డబ్బు పెట్టి తినే తిండి కొనుక్కోవాలి అంటే ప్రాణం పోయినంత పనవుతుంది. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసుకొని తినేదాన్ని. ఇప్పుడు కొనుక్కోవాలి అంటే ఎంతో బాధగా ఉంది అనుకుంటుంది. కానీ ఆత్మారాముడు శాంతించాలి అంటే తప్పదు అనుకుంటూ బ్యాగ్ తీసుకొని వెయిటింగ్ హాల్ నుండి బయటికి వస్తుంది. స్టేషన్ లోపల టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. అందులో రేట్స్ ఎక్కువ ఉంటాయని బండి దగ్గర పార్సల్ కొనుక్కుంటుంది. అది కూడా ప్లేట్ 50 రూపాయలు అనడంతో ఆశ్చర్యపోతుంది. తప్పక డబ్బులు ఇచ్చి అది తీసుకొని మరలా వెయిటింగ్ హాల్లోకి వెళ్తుంది. ఆ పార్సల్ వైపు చూసిన ప్రమదకి ఏడుపు ఒకటి తక్కువ. ప్లేట్ 50 రూపాయల, అది కూడా బండి మీద. ఇక లోపల టిఫిన్ సెంటర్లో ఎంత ఉంటుందో. అదే మా హైదరాబాద్లో అయితే ఇదే 50 రూపాయలకి కేజీ గోధుమ పిండి వచ్చేది. దాంతో 5 సార్లు చపాతీ చేసుకొని తినేదాన్ని అనుకుంటుంది బాధగా. ఇక తప్పక తినడం ముగిస్తుంది. అంత ఖర్చు పెట్టి తినడం ఇబ్బందిగా ఉన్నా మరో మార్గం లేదు. తిన్న తర్వాత వెయిటింగ్ హాల్కి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది. అప్పటికి దగ్గర దగ్గర 2 గంటలు అయిపోవడంతో ప్లాట్ఫామ్ టికెట్ టైం కూడా అయిపోతుంది అని తన బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది. స్టేషన్లో లగేజ్ పెట్టడానికి క్లోక్ రూమ్ ఉంటుంది అని తనకు తెలుసు. కానీ ఇప్పుడు దానికోసం మరలా డబ్బులు పెట్టలేక సైలెంట్గా బ్యాగ్తో సహా బయటికి నడుస్తుంది. ఇప్పుడు బస్సులో వెళ్ళాలి అంటే ఎక్కడ, ఏమిటి అని తెలియదు. ఏం చేయాలి? కనీసం అమ్మన్ గారు ఇల్లు 2 సార్లైనా చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఆటోలో వెళ్ళడమే బెటర్ అనుకుంటూ సైలెంట్గా ఒక ఆటోను పిలిచి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంటుంది. అతను ఆటో స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత డైరెక్ట్ తీసుకువెళ్ళి అమ్మని ఇంటి ఎదురుగా ఆపుతాడు. ఇంటిని చూసి ఎక్కడలేని కంగారు వచ్చేస్తుంది ప్రమదకి. ఇక్కడ వద్దు, కొద్దిగా ముందు ఆపు అని చెప్తుంది. దిగకుండా అలానే కూర్చుంటుంది. సరే అంటూ కొద్దిగా ముందు ఆపుతాడు. దిగే ముందు తన డ్రెస్ చున్నీని స్కార్ఫ్లా కట్టుకొని దిగుతుంది. ఎంత అంటూ అడుగుతుంది. వాడు 150 రూపాయలు అంటాడు. ప్రమదకు కళ్ళు తిరిగినంత పని అవుతుంది. కానీ మరో దారి లేదు. మౌనంగా డబ్బులు ఇచ్చేయగానే ఆటో అతను వెళ్ళిపోతాడు. అమ్మో, ఈసారి ఆటోలో మాత్రం రాకూడదు. బస్ మార్గం దాని టైమింగ్స్ వెతుక్కోవాల్సిందే అనుకుంటుంది. కాసేపటికి ఆలోచన నుండి తేరుకొని మరికొద్దిగా దూరం వెళ్ళి తను కనబడకుండా నిలబడి
ఆ ఇంటిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే స్కూటీ మీద దివిజ, సాహితి బయటికి వెళ్ళడం చూస్తుంది. వీళ్ళెవరు అనుకుంటుంది. మరలా అలాగే చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి కారులో బయటికి వెళ్తాడు. ఎవరో పెద్ద కారులో బయటికి వెళ్తారు కానీ ఎవరనేది అర్థం కాలేదు. ఈ కారులో ఎవరు ఉన్నారో కూడా తెలియడం లేదు అనుకుంటుంది. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అందుకే దగ్గరలో ఒక పెద్ద బండరాయి కనిపిస్తే దాని మీద సెటిల్ అవుతుంది. బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగుతుంది. అప్పుడే గేట్ ఓపెన్ చేసుకుని ఒక క్యారీ బ్యాగ్ పట్టుకొని ఒక ఆవిడ వస్తుంది. తల కుప్పు కట్టుకొని సెక్యూరిటీ అతనికి ఏదో చెప్పి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆమెను చూడగానే అర్థమవుతుంది ప్రమదకి ఆమె ఆ ఇంట్లో పని మనిషి అని. ఒకసారి మాటలు కలిపి చూస్తే బెటర్ అనుకుంటుంది. స్కార్ఫ్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆమె వెనకే చిన్నగా వెళ్తుంది ప్రమద. ఆ బజార్లోనే పలకరిస్తే అమ్మని ఇంటికి ఇటు బయట ఉన్న సెక్యూరిటీకి డౌట్ వస్తుందని మామూలుగా ఆమెని అనుసరిస్తుంది ప్రమద. ఆమె ఆ సందు చివరి వరకు వెళ్ళి ఎడమ చేతి వైపు తిరుగుతుంది. ప్రమద కూడా ఆమెను అనుసరిస్తుంది. కొద్ది దూరంలో కనిపిస్తున్న సంతను చూసి కూరగాయలు కొనటానికి వచ్చిందని అర్థమవుతుంది ప్రమదకి. దగ్గరలో ఎవరూ లేకపోవడం చూసి అమ్మా అంటూ అరుస్తూ కింద పడిపోయినట్లుగా యాక్ట్ చేస్తుంది. ముందు ఉన్న ఆమె కంగారుగా ప్రమద దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా అంటూ అడుగుతుంది. కాలు మెలికపడిందండి అంటూ అబద్ధం చెప్తుంది. అయ్యో లేమ్మా అంటూ చేయి పట్టి లేపి కూర్చోబెడుతుంది. కాలు కొంచెం సరిచేస్తుంది. నెమ్మదిగా లేపి నిలబెడుతుంది. ఇప్పుడు బాగుందా అంటూ అడుగుతుంది ఆమె. ఆమె చేసిన సపర్యలకి గిల్టీగా అనిపిస్తుంది ప్రమదకి అబద్ధం చెప్పినందుకు. తగ్గిందండి అంటుంది. ప్రమద చేతిలో బ్యాగ్ చూసి ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటూ అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక గోదావరి జిల్లా వెళ్ళాలండి. తెలిసిన వాళ్ళు వస్తాము అన్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాను. నేను కొంచెం అనుకున్న టైం కంటే ముందుగానే వచ్చాను. అందుకే వెయిట్ చేస్తున్నాను అంటుంది. సరే తల్లి నేను వెళ్తున్నాను. కూరగాయలు కొనాలి అంటుంది. మీ పేరు అంటూ అడుగుతుంది ప్రమద. సుశీల అని చెప్పి ముందుకు కదులుతుంది ఆమె. నేను కూడా వస్తానంటీ మీకు హెల్ప్ చేస్తాను. ఎలాగూ నాకు ఇంకా టైం ఉంది. సరేరా అంటుంది సుశీల. ప్రమద స్కార్ఫ్ కట్టుకుని ఉండడంతో ఆమె మొహం సుశీల చూడలేదు. కూరగాయల కొంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రమద. ప్రమద తన ప్రయత్నం మొదలు పెడుతుంది. ఎందుకు తొందరగా కూరగాయలు కొనుక్కొని వెళ్ళాలి అనుకుంటున్నారు? మీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలా అంటూ అడుగుతుంది కావాలని. లేదు అని ప్రమద వైపు తిరిగి నీ పేరు అంటూ అడుగుతుంది. క్షణంపాటు తరబడినా అది కనపడనీయకుండా గౌరీ అని చెప్తుంది. కూరగాయలు మా ఇంటికి కాదు గౌరీ, నేను పనిచేసే వాళ్ళ ఇంటికి అంటూ చెప్తుంది. మరి తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళు లేట్ అయితే కోపడతారా అంటూ అడుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళ మనస్తత్వం కనుక్కోవాలి అని. అమ్మనికి ఇంట్లో వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ప్రమాదం ఉందేమో తెలుసుకోవాలి కదా అనుకుంటూ. అయ్యో అలాంటిదేమీ లేదమ్మా, ఆ ఇంట్లో అందరూ చాలా అంటే చాలా మంచివారు. నాకు ఏ రోజు నేను ఆ ఇంట్లో పని మనిషిని అన్న ఫీలింగ్ రాలేదు. ఆ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు నన్ను. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ మంచివాళ్లే అంటూ చెప్తుంది సుశీల. ప్రమదకు ఒక డౌట్ క్లియర్ అవుతుంది. ఆ ప్రమాదం ఇంట్లో వాళ్ళ నుండి కాదు అని. అమ్మయ్యా అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. సరే నేను వచ్చి చాలాసేపు అయింది, మరి నేను వెళ్తాను, నీ సంగతి ఏంటి అంటూ అడుగుతుంది. మా వాళ్ళు వచ్చే టైం అయింది, నేను కూడా వెళ్తాను. నేను వెళ్ళేది బస్ స్టాప్కి, పదండి అంటూ ముందుకు నడుస్తుంది. ఇద్దరూ నడుస్తూ ఉండగా ప్రమద ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళతో అసలు సమస్య లేదు, మరి పనివాళ్ళం అనుకోగానే కంగారుగా మీరు మాత్రమే పనిచేస్తున్నారా అక్కడ, మీకు ఇబ్బంది అవుతుందేమో కదా అంటూ తెలివిగా అడుగుతుంది. నేను కాదు ఇంకా ఉంటారు, మేమంతా ఏళ్ల తరబడి అక్కడే చేస్తున్నాము. మాకు ఉండడానికి గదులు కూడా వాళ్ళు ఇంటి వెనకాల ఆవరణలోనే ఉంటాయి. మేమంటే వాళ్ళకి చాలా నమ్మకం, మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్తుంది. అంతలో ఇల్లు రావడంతో సరే నేను వెళ్తాను అంటూ సుశీల లోపలికి వెళ్ళిపోతుంది. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న అమ్మని ఇంటివైపు ఒకసారి చూసి ముందుకు నడుస్తుంది మెల్లగా. ఆమెకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. ఇంతవరకు ఏ లూప్ దొరకలేదు. కానీ ఒకటి అర్థమైంది, తనకి ఇంట్లో వాళ్ళతో ఏమీ ప్రమాదం లేదు అని. ఆ మాత్రానికి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లో కూర్చుంటుంది. వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి రిలాక్స్ అవుతుంది.
అంటే ఇంట్లో వాళ్ళతో అమన్ గారికి ఏమీ ప్రమాదం లేదు. ఆయన పుట్టినరోజు ఎల్లుండి. అంటే ఈ 2 రోజుల్లో ఛాన్స్ పెద్దగా ఉండదు. ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టి వాడు ఇంట్లో వాళ్ళని యూజ్ చేసుకోలేదు. అంటే మే 20 అమన్ గారి పుట్టినరోజు నాడు ఆయన బయటికి వచ్చినప్పుడు టార్గెట్ చేయాలి. లేదా ఆ రోజు నైట్ ఆయన పుట్టినరోజు పార్టీలో టార్గెట్ చేయాలి అని ఒక క్లారిటీకి వస్తుంది. అయితే ఎల్లుండి ఉదయం నుండి నేను అమన్ గారింటి దగ్గరలోనే ఉండాలి అని గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది. మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో గుడి కనపడగానే ఇప్పుడే రైల్వే స్టేషన్‌కెందుకు అనుకుంటూ గుడి లోపలికి వెళ్తుంది. దేవుడి దర్శనం చేసుకొని మనసులో బలంగా కోరుకుంటుంది. ఏమి చేసైనా సరే అమన్ గారి ప్రాణాలు నిలబెట్టే శక్తిని ఇమ్మని. అప్పుడే గుడి గంటలు ఆ దేవుడి ఆశీర్వాదంలా మోగుతాయి. ప్రమద అందంగా నవ్వుతుంది. ఆ గుడి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుంటుంది. అలసిపోయి ఉండడంతో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. అలా నిద్ర పట్టేస్తుంది ఆమెకి. ఎవరూ డిస్టర్బ్ చేయరు. ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా నిద్రపోతుంది. ఆ అందాల బొమ్మకి వింజామర వీస్తున్నట్లుగా చల్లని గాలి వేయడం మొదలుపెడుతుంది. దగ్గర దగ్గర 2 గంటల తర్వాత మెలకువ వస్తుంది ఆమెకి. టైం అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు. కడుపులో ఆకలి మొదలవుతుంది. కానీ ఇప్పుడు తింటే మరల రాత్రి కూడా ఆకలేస్తుంది. 2 సార్లు తింటే ఖర్చెక్కువ అనుకుంటూ ఆ పూటకి తిండి మానుకొని రాత్రికి తినాలని డిసైడ్ అవుతుంది. తన దగ్గర ఉన్న వాటర్ మొత్తం తాగేసి కడుపు నింపేస్తుంది ప్రమద. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.